మీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం విటమిన్ B12 లోపం అనే దాని మీద మనం చర్చించుకోబోతున్నాం. దీనిపై చర్చించడానికి ప్రముఖ డాక్టర్ హెమటాలజిస్టు డాక్టర్ విక్రమ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ విటమిన్ B12 లోపం అంటే అసలు ఏంటి? విటమిన్ B12 లేదా కోబాలమైన్ లేదా సైనోకోబాలమైన్ అనేది మానవ శరీరానికి కావాల్సిన అనేక విటమిన్లలో ఇది ఒకటనమాట. మానవ శరీరానికి అత్యంత ముఖ్యమైన జన్యు పదార్థం లేదా DNA ఏర్పాటులో ఈ B12 అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ విటమిన్ B12 అనేది మనకు లోపిస్తుందో శరీరంలో జన్యు పదార్థం అనేది సరిగ్గా ఏర్పడదు. ఎప్పుడైతే జన్యు పదార్థం అనేది సరిగ్గా ఏర్పడదో అప్పుడు మానవ శరీరంలో ఉన్న అనేక వ్యవస్థలు ఏర్పాటుకి చాలా ఇబ్బందికి గురవుతుంటాయి. అందులో ముఖ్యంగా రక్తం ఉత్పత్తి సరిగ్గా అవ్వకపోవడం, ఆహార వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ఒకటి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటే, అదేవిధంగా నాడీ వ్యవస్థ. సో ఈ మూడు వ్యవస్థలు కూడా B12 లోపంలో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అంటే ఇది కామన్గా మనం చూస్తుంటామా? భారతదేశంలో జరిగిన చాలా అధ్యయనాల ప్రకారం B12 లోపం అనేది దాదాపు 100లో 40 నుంచి 50% మందికి ఉంటుంది. ఈ లోపం అనేది సాధారణంగా మనం శాకాహారులలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అలాగే ఈ లోపం మనము ఎల్డర్లీ ఇండివిజువల్స్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎవరైతే పౌష్టికాహారం సరిగ్గా తీసుకోలేకపోతారో వాళ్ళలో ఎక్కువగా ఈ లోపాన్ని మనం చూస్తూ ఉంటాం. సో అంటే ఇప్పుడు ఈ విటమిన్ B12 లోపం దీని ప్రధాన కారణాలు ఏమంటారు? దీనికి కారణాలను మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవడం. 2, శరీరానికి సరైన మోతాదులో ఆహారాన్ని తీసుకోకపోవడం. 3, పౌష్టికాహారం సరిగ్గా తీసుకున్నా కూడా సరిగ్గా జీర్ణ వ్యవస్థ నుంచి అబ్జార్ప్షన్ అవ్వకపోవడం. 4, కొన్ని క్రిమిల వల్ల కూడా మనకి ఇలాంటి B12 లోపం వస్తుంది. ఇందుగా ఫస్ట్ది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ది పౌష్టికాహార లోపం. జనరల్గా విటమిన్ B12 అనేది మిగతా విటమిన్లలా కాకుండా ఇది మానవ శరీరంలో ఉత్పత్తి అవ్వదు. ఇది కొన్ని క్రిమి కీటకాలు, ఎస్పెషల్లీ బ్యాక్టీరియా, వాటి వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే అందరూ అనుకుంటున్నట్టుగా కాయగూరలలో కానీ ఆకుకూరలలో కానీ మనకు ఈ విటమిన్ B12 అనేది లభించదు. ఇది ఓన్లీ మాంసాహారం, చికెన్ కానీ, మటన్ కానీ, లివర్, వాటిలో సీ ఫుడ్స్ ఎస్పెషల్లీ వాటిలలో మనకి ఇది లభిస్తుంది. అందుకే ఈ విటమిన్ B12 లోపం మనకు శాకాహారులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళలో కూడా ఎస్పెషల్లీ శాకాహారులు ఎవరైతే ఈ పాలు లేదా పాల నుంచి లభించే ఉత్పత్తులు తీసుకోలేరో వాళ్ళలో మనకు ఈ విటమిన్ B12 లోపం అనేది సాధారణంగా చూస్తుంటాం. మాంసాహారం తీసుకునే వాళ్ళలో చాలా తక్కువ శాతం ఈ విటమిన్ B12 లోపానికి గురవుతూ ఉంటారు. సెకండ్, కొన్ని సందర్భాలలో సరైన పౌష్టికాహారం తీసుకున్నా కూడా మానవ శరీరం అనేది ఎక్కువ మోతాదులో విటమిన్ B12ని అంటే తీసుకుంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ గర్భవతిగా ఉన్నప్పుడు, డెలివరీ అయిన తర్వాత, పాలు ఎస్పెషల్లీ పిల్లలకు పాలిచ్చే వయసులో కానీ, థర్డ్, పిల్లలు ఎదుగుతున్న వయసులో కానీ శరీరానికి సాధారణ మోతాదులో కన్నా ఎక్కువగా B12 యొక్క అవసరం ఉంటుంది. అలాంటప్పుడు అంత మోతాదులో మనం B12 తీసుకోనప్పుడు అప్పుడు కూడా మనకు B12 లోపం వస్తూ ఉంటుంది. 3, కొన్నిసార్లు పౌష్టికాహారం తీసుకున్నా కూడా కొంతమంది B12 లోపాలకి గురవుతూ ఉంటారు. అందులో ఏంటంటే వాళ్ళలో ప్రాబ్లం ఏమవుతుంది అంటే B12 లోపలికి వెళ్ళినా కూడా జీర్ణ వ్యవస్థ నుంచి రక్తంలోకి అబ్జార్ప్షన్ అనేది జరగదన్నమాట. సో ఎందుకు ఇలా అవుతుంది అంటే రోగనిరోధక వ్యవస్థ కొంతమందిలో అబ్నార్మల్గా పనిచేయడం వల్ల ఈ అబ్జార్ప్షన్ ఏదైతే జీర్ణ వ్యవస్థ నుంచి బ్లడ్లోకి సాధారణంగా రావాల్సిన విటమిన్ B12 రాదనమాట. ఈ యొక్క పర్టికులర్ ప్రాబ్లమ్ని పర్నీషియస్ అనీమియా అనేది అంటూ ఉంటారు. 4వ కారణం ఏంటి అంటే కొంతమందిలో నట్టలు అని అంటారు. ఇదేంటంటే చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ ఏదైతే జీర్ణ వ్యవస్థలో క్రిములు ఉండడం వల్ల అవి B12ని రక్తంలోకి రాకుండా
ఆపేస్తూ ఉంటాయి. సో ఈ 4 కారణాల వల్ల మనకు B12 లోపం అనేది వస్తూ ఉంటుంది. సో ఎందుకు ఈ 4 అనేది సపరేట్గా చెప్పాము అంటే, ఎప్పుడైనా B12 లోపం ఉంది అని తెలిసినప్పుడు అక్కడితో ఆగిపోకుండా ఎందుకు లోపం వచ్చిందని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎందుకు లోపం వచ్చిందని తెలుసుకున్నప్పుడే ఆ పర్టికులర్ కారణం ఏదైతే ఉందో దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా గుర్తిస్తామంటాం మనం? సో విటమిన్ B12 నేను ముందుగా చెప్పినట్టు జన్యు పదార్థం ఉత్పత్తికి, DNA ఉత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో DNA అనేది మన శరీరంలో ప్రతి ఒక్క కణంలోనూ ప్రతి ఒక్క సెల్లోనూ ఉంటుందన్నమాట. కాకపోతే విటమిన్ B12 అనేది లోపించినప్పుడు DNA అనేది సరిగ్గా ఫామ్ కానప్పుడు ఏవైతే కొన్ని వ్యవస్థలు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఒకటి రక్తం ఉత్పత్తి అవ్వడం, నాడీ వ్యవస్థ, ఇంకొకటి జీర్ణ వ్యవస్థ. సో ఈ సమస్యలు, సో విటమిన్ B12 ఉన్నప్పుడు కూడా సమస్యలు అనేవి ఈ 3 వ్యవస్థలకు సంబంధించి మనము చూస్తూ ఉంటాం. ముందుగా రక్తం ఉత్పత్తి అవ్వకపోవడం. రక్తం అనేది జనరల్గా మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఈ 3 ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే రక్తం అనేది సరైన మోతాదులో ఉత్పత్తి అవ్వకపోతే ఈ 3 కణాలు కూడా శరీరంలో సరైన మోతాదులో ఉండవు. ఎప్పుడైతే ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి, ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ అని అంటారు. సో హిమోగ్లోబిన్ అనేది శరీరంలో తగ్గినప్పుడు జనరల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, రోజువారీ పని చేయలేకపోవడం, అంటే అంతకుముందు ఎంతైతే పని చేయగలిగే వాళ్ళో ఇప్పుడు అదే పని చేయలేకపోవడం. రెండవది కాస్త దూరం నడిచినా కూడా ఆయాసం రావడం. 3 తల వెంట్రుకలు రాలడం. 4 చెవిలో కంటిన్యూస్గా ఏదో ఒక ధ్వని వినిపిస్తూ ఉండడం. సో ఇలాంటి లక్షణాలు అనేది హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు మనము చూస్తూ ఉంటాం. చాలా మందిలో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు వచ్చే మేజర్ కంప్లైంట్ వీక్నెస్, మాటికి వీక్గా ఉండడం అనేది వాళ్ళు మేజర్గా చెప్పే కంప్లైంట్. ముందుగా నార్మల్గా ఉన్న వ్యక్తి కొన్ని రోజులుగా వీక్నెస్ని ఫేస్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా రక్తహీనత అనేది చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్, తెల్ల రక్త కణాలు మనకు బాడీలో ఫామ్ అవ్వనప్పుడు, ఈ తెల్ల రక్త కణాలు అంటే శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు మనకు సరిగ్గా బాడీలో ఉత్పత్తి అవ్వనప్పుడు మేజర్గా మనం పొందే సిమ్టమ్స్ ఏంటంటే మాటికి ఫీవర్స్, జ్వరాలు రావడం మేజర్గా మనం చూస్తూ ఉంటాం. థర్డ్ది ప్లేట్లెట్స్ ఎప్పుడైతే మన శరీరంలో తగ్గుతాయో అప్పుడు బ్లీడింగ్, అంటే ఏదైనా చిన్న దెబ్బ తాకినా కూడా ఎక్కువగా బ్లీడింగ్ రావడము, లేదా ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లీడింగ్స్ రావడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మొదట రక్తం ఉత్పత్తి కావడం వల్ల వచ్చే లక్షణాలు. సెకండ్ది నాడీ వ్యవస్థకి సంబంధించి చాలామందిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, తిమ్మిళ్ళు రావడం, నంబ్నెస్ అంటే ఏ స్పర్శ లేకుండా ఉండడము, బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, శరీరాన్ని సరిగ్గా నడవలేకపోవడము, ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. మూడవది జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఈ విటమిన్ B12 మీకు వచ్చినప్పుడు నోట్లలో అల్సర్స్ అవ్వడం, ఎస్పెషల్లీ 2 పెదాలు కలిసే చోట అల్సర్స్ అవ్వడము, మలబద్ధకము, కడుపు నొప్పి, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. సో ఈ లక్షణాలు రక్తం ఉత్పత్తి అవ్వకపోవడము, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రతి ఒక్కరిలో ఈ 3 లక్షణాలు ఉండాలని రూల్ ఏమీ ఉండదు. కొన్నిసార్లు కొంతమందిలో ఓన్లీ రక్తం ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల వచ్చే లక్షణాలు మాత్రమే ఉంటాయి. కొంతమందిలో రక్తం బాగానే ఉత్పత్తి అవుతుంది, కాకపోతే నాడీ వ్యవస్థకి సంబంధించిన లక్షణాలు మాత్రమే ఉంటాయి. సో ఇప్పటివరకు నేను చెప్పిన లక్షణాలు లాంటివి ఏవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి దానికి తగిన పరీక్షలు చేయించుకుంటే మంచిది. అంటే డాక్టర్, ఇప్పుడు కొంతమందికి అలసట, శక్తి తగ్గిపోయిందని తెలియడం, అలాగనే పాలిపోయినట్టుగా శరీరం కూడా పాలిపోయినట్టు కనబడటము, అలాగనే నాలుక మీద కూడా కొన్ని పుండ్లు వస్తుంటాయి. సో ఈ మామూలు వ్యక్తులకు కూడా వస్తుందా, లేకుంటే పర్టికులర్గా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వ్యక్తులకి అది కనబడుతుందంటారా? మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అలసట, శరీరం పాలిపోవడం, ఇవన్నీ కూడా హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల వచ్చే లక్షణాలు. సో ఈ హీమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో B12 అనేది ఒక కారణం మాత్రమే. కొంతమందిలో ఐరన్ లోపం వల్ల,
కొంతమందిలో ఇంకొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా ఈ శరీరం పాలిపోవడం అనేది గుర్తించవచ్చు. అండ్ నోట్లో అల్సర్స్ అవ్వడం ఇవి కూడా వేరే చాలా వ్యాధులలో ఉంటాయి, కాకపోతే విటమిన్ B12 లోపంలో కూడా మనం ఇవి నోటీస్ చేయవచ్చు. సో ఈ వ్యాధిని ఏ విధంగా మనం నిర్ధారణ చేస్తామో అలాగని దీనికి చికిత్స ఏముంటుందంటారు? సో విటమిన్ B12 సో ఎప్పుడైతే మీ మనం లక్షణాలు ఏవైతే చెప్పామో, అలసట, శరీరం పాలిపోవడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, ఆయాసం రావడం, ఎప్పుడైతే మీరు ఈ లక్షణాలతో డాక్టర్ని సంప్రదిస్తారో, ఆర్ కొంతమంది మామూలు హెల్త్ చెకప్స్లో కూడా ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారో అప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్లో వాళ్ళు పర్టికులర్గా నోటీస్ చేసేది ఏంటంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడము, వైట్ సెల్ తగ్గడము, ప్లేట్లెట్ తగ్గడము. సో ఇవి తగ్గినప్పుడు డాక్టర్స్ ఫస్ట్ సస్పెక్ట్ చేస్తారు, ఏంటి ఇది ఎందుకు తగ్గింది అని నోటీస్ చేసినప్పుడు వాళ్ళలో కొన్ని కొన్ని ఫీచర్స్, ఎస్పెషల్లీ మీరు బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు రక్త కణాలు చాలా పెద్దగా ఉండడం, దాన్ని మ్యాక్రోసైటోసిస్ అని అంటారు. మామూలుగా ఉండే ల్యూకోసైట్స్ కాకుండా కొంత అబ్నార్మల్ ల్యూకోసైట్స్ అంటే హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ అని అంటాం. ఇవన్నీ పర్టికులర్గా మనము B12 డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాం. సో ఈ లక్షణాలు మన సిమ్టమ్స్తో పాటు ఈ బ్లడ్ టెస్ట్లలో ఈ లక్షణాలు ఉన్నప్పుడు పర్టికులర్ డాక్టర్ మీకు బ్లడ్లో B12 లెవెల్స్ చెక్ చేస్తారనమాట. నార్మల్గా ప్రతి ల్యాబ్లో కూడా ఈ బ్లడ్ టెస్ట్ అవైలబుల్ ఉంటుంది. సో ఎప్పుడైతే B12 లెవెల్స్ చెక్ చేస్తామో అందులో మనకు సాధారణంగా 200 అనేది వాల్యూ, చాలా ల్యాబ్స్ వాల్యూ కట్ ఆఫ్ పెట్టుకుంటాయి. జనరల్గా నార్మల్ వాల్యూ 200కి పైన ఉండాలి. ఎప్పుడైతే 200కి తక్కువగా ఉంటుందో అప్పుడు మనము B12 డెఫిషియన్సీ, B12 లోపం అని అంటాము. చాలా సందర్భాలలో మాత్రలు వేసుకున్న తర్వాత B12 టెస్ట్ చేయించుకుంటారు, అప్పుడు మనకు తప్పుగా హై వాల్యూ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఈ పర్టికులర్ రక్తహీనతకు సంబంధించి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏదైనా మాత్రలు వాడడానికి ముందు ఈ విటమిన్ చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, లేదంటే ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది మనకు రాదు. అంటే ఇప్పుడు హిమోగ్లోబిన్ తగ్గింది అని చెప్పేసి కొంతమందికి కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే మామూలు వ్యక్తులు కూడా. అటు హిమోగ్లోబిన్ తగ్గింది, ఆ యొక్క కణాలు అన్నీ తగ్గుతున్నాయి అని అంటే, రక్తహీనత అనేది వచ్చిందనంటే దాన్ని మనం తప్పనిసరిగా B12 విటమిన్ అని చెప్పేసి చెప్పవచ్చు దాన్ని. సో ప్రతి రక్తహీనత B12 డెఫిషియన్సీ వల్ల కాదు, రక్తహీనతకి చాలా కారణాలు ఉంటాయి. అందుకే సో డాక్టర్స్ మిమ్మల్ని చూసినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంటుంది. రక్త కణాలు చాలా పెద్దగా ఉండడము, WBCs అబ్నార్మల్గా, అంటే నార్మల్గా ఉండడం కన్నా అబ్నార్మల్ WBCs ఉన్నప్పుడు జనరల్గా B12 డెఫిషియన్సీ అనేది సస్పెక్ట్ చేస్తారు. ఒకవేళ రక్త కణాలు నార్మల్గా ఉండడం కన్నా చిన్నగా ఉండి WBC నార్మల్గా ఉంటే అప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనేది సస్పెక్ట్ చేస్తారు. సో డాక్టర్స్ బ్లడ్ రిపోర్ట్ చేసి ప్రతి రక్తహీనత B12 డెఫిషియన్సీ కాదు, సో బ్లడ్ రిపోర్ట్ చూసి దాన్ని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే నేను ముందుగా చెప్పినట్టు B12 లెవెల్స్ అనేవి 200 కన్నా తక్కువ ఉన్నప్పుడు దాన్ని B12 లోపం అంటాం. సో అక్కడితో ఆగకుండా ఎందుకు ఈ లోపం వచ్చింది, నేను చెప్పినట్టు 4 కారణాల్లో ఏదైనా పౌష్టికాహార లోపమా, లేకపోతే బాడీ సరిగ్గా అబ్జార్ప్షన్ చేయలేకపోతుందా, లేదా బాడీలో రోగనిరోధక శక్తి అనేది బాడీని సరిగ్గా అబ్జార్ప్షన్ చేయించలేకపోతుందా, లేదా ఏదైనా క్రిమిల వల్ల మనము ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామా అనేది మనము చూసుకోవాలి. సో ఎప్పుడైతే B12 అనేది 200 కన్నా తగ్గింది అన్నప్పుడు తర్వాత చేయాల్సిన టెస్ట్ ఈ మూడు డిఫరెంట్ కేటగిరీస్ని డిఫరెన్షియేట్ చేయగలిసి ఉండాలి. అంటే రోగనిరోధక శక్తి అబ్జార్ప్షన్ని ఇంటర్ఫియర్ అవుతుంది, రోగనిరోధక శక్తి వల్ల ప్రాపర్గా B12 తీసుకున్నా కూడా శరీరంలోకి రాలేకపోతుంది అన్నప్పుడు మనము కొన్ని యాంటీబాడీ టెస్ట్ ఉంటాయి, యాంటీ పెరైటల్ సెల్ యాంటీబాడీ అండ్ యాంటీ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ యాంటీబాడీ అని అంటారు. సో ఇవి 2 టెస్టులు మనం చేయించుకొని ఇది రోగనిరోధక శక్తికి సంబంధించిన అబ్జార్ప్షన్ ప్రాబ్లమా అనేది మనం ఖచ్చితంగా ప్రతి B12 లోపం ఉన్న పేషెంట్లో మనం టెస్ట్ చేస్తాం. 4వది ఏంటంటే మలం యొక్క టెస్ట్ కూడా ఏదైనా క్రిములు ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకు ఒకసారి B12 లోపం అని చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు మనం వీటి గురించి తెలుసుకోవాలి, ఎందుకు తగ్గింది అని తెలుసుకోవాలి అంటే చికిత్స అనేది
అన్నిట్లో సాధారణంగా సేమ్ ఉంటుంది, కానీ ఎన్ని రోజులు ట్రీట్ చేయాలనేది పర్టికులర్ కారణాన్ని బట్టి ఉంటుంది. రోగనిరోధక శక్తి వల్ల వచ్చింది, అబ్జార్ప్షన్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు ఓన్లీ పౌష్టికాహార లోపము ఇవ్వాలి అంటే వాళ్ళకు ఒక 6 months ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. సో ఖచ్చితంగా టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. B12 లోపంతోనే పెట్టకుండా ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు డాక్టర్ గారు చూస్తే ఇప్పుడు B12 విటమిన్ డెఫిషియన్సీకి దీన్ని అధిగమించడం కోసము నివారణ చర్యలు ఎలా ఉన్నాయి, అలాగే చికిత్స పద్ధతులు ఏంటంటారు దీన్ని? మొదటగా మనం చికిత్స గురించి మాట్లాడదాము. ఎప్పుడైతే విటమిన్ B12 లోపం అంటే విటమిన్ B12 200 కన్నా తక్కువ ఉంది అని నిర్ధారణ అయినప్పుడు అది ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలి. సో ముందుగా చెప్పిన టెస్ట్ల ద్వారా. సో ఒక్కసారి నిర్ధారణ అయిన తర్వాత B12 అనేది ఏదర్ మాత్రల రూపంలో కానీ ఇంజెక్షన్ల రూపంలో కానీ ఇవ్వచ్చు. సో దీనికంటూ ఎలా చేస్తారు అంటే ఇంజెక్షన్స్ ఏదర్ మజిల్స్ అంటే కండరాలలో కానీ డైరెక్ట్ నరాల్లో కానీ ఇవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ 7 రోజులు కంటిన్యూస్గా ఇస్తారు. తర్వాత నుంచి ప్రతి వారానికి ఒకసారి ఇస్తారు. ఆ తర్వాత ప్రతి నెలకి ఒకసారి 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సో పౌష్టికాహార లోపం ఉంది అన్నప్పుడు ఏదర్ మాత్రలు కానీ ఇంజెక్షన్స్ కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అబ్జార్ప్షన్ అంటే ఆహార జీర్ణ వ్యవస్థ నుంచి రక్తనాళాల్లోకి అబ్జార్ప్షన్ అనేది డిఫెక్టివ్గా ఉంది, అక్కడ జరగట్లేదు అంటే అక్కడ మాత్రలు పని చేయవు. అక్కడ మనము ఖచ్చితంగా ఇంజెక్షన్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంతకాలం వాడాల్సి ఉంటుంది ఇంజెక్షన్స్ లేదా ట్యాబ్లెట్స్ కానీ, ఎంతకాలం వాడితే ఇది క్యూర్ అవుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు? సో ఎంతకాలం అనేది ఎందుకు లోపం వచ్చిందో దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒక పౌష్టికాహార లోపం వల్ల వచ్చింది అనుకుంటే 6 నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ 7 days కంటిన్యూస్ ఇంజెక్షన్స్, తర్వాత వారానికి ఒకసారి, తర్వాత నెలకు ఒకసారి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అలా 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటారు ఒకవేళ పౌష్టికాహార లోపం అయితే. లేదు నేను చెప్పినట్టు రోగనిరోధక శక్తి వల్ల అబ్జార్ప్షన్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది అంటే అక్కడ ఎవ్రీ మంత్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది లైఫ్ లాంగ్ మీకు ఆ ఇంజెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు సరైన రీతిలో దీన్ని గుర్తించలేదనుకోండి వ్యక్తులు, కొంతమంది గ్రామాల్లో కూడా ఉంటారు, వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తెలియదు, వాళ్ళు మామూలు ఆర్ఎంపీ కానీ లేదా లోకల్ పిహెచ్సిలో వెళ్ళి వాళ్ళు కొన్నిసార్లు చూయించుకుంటూ ఉంటారు, వారు సరైన రీతిలో పట్టించుకోరు. అలాంటప్పుడు ఇది ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? దీని గురించి చాలా సందర్భాల్లో ఎలా అవుతుంది అంటే మానవ శరీరం అనేది నార్మల్ బ్లడ్ లెవెల్ మనకు 13 నుంచి 16 ఉంటుంది. కానీ మానవ శరీరం అనేది ఎలా తయారు చేయబడింది అంటే ఆ 13 నుంచి దాదాపు 7-8కి వచ్చినా కూడా చాలామంది గుర్తించలేరు. వాళ్ళలో చిన్న చిన్న లోపాలు అంటే వీక్నెస్ నోటీస్ చేయడం అవన్నీ చేయలేరు. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు రూరల్ ఏరియాలో కానీ అవన్నీ చేయలేరు అనమాట. సో అలా చేయకపోవడం వల్ల చాలామంది మనకు హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళ రక్తం లెవెల్ 13 నుంచి 7 కానీ 5 కానీ అలా వచ్చేస్తుంటారు అనమాట. సో అలా నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళు వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా శ్వాసకి ఇబ్బంది పడుతూ ఉండడము, బ్లీడింగ్, ఎక్కడి నుంచైనా రక్తం బ్లీడ్ అవ్వడము, అలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. సో ఇలాంటి నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత తొందరగా ఈవెన్ మైనర్గా మీరు నోటీస్ చేసిన వీక్నెస్ ఎక్కువ అవుతుంది, మీరు రెగ్యులర్గా చేసే పనులు మీరు చేయలేకపోతున్నారు, అలాంటివి గుర్తించినప్పుడు తొందరగా మీరు వైద్యుని కన్సల్ట్ చేయాలి. దానికి గల కారణాలు, ఎందుకు అలా వీక్నెస్ వస్తుంది, ఏదో రక్తహీనత, వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అని నిర్లక్ష్యం చేయకుండా సంప్రదించాల్సిన అవసరం ఉంది. అంటే ఇక ఫైనల్గా చెప్పండి, దీనికి నివారణ చర్యలు ఎలా ఉంటే బాగుంటాయి అంటారు? నివారణ చర్యలు విటమిన్ B12 అనేది మన చేతిలోనే ఉంది. ఈ విటమిన్ B12 సివియర్గా అవ్వకుండా మన చేతిలో ఖచ్చితంగా మనం చేసే చిన్న చిన్న ఆహార మార్పుల వల్ల, మనం తీసుకునే ఆహారంలోని మార్పుల వల్ల ఇది ఖచ్చితంగా మనము నివారించవచ్చు. ముందుగా ఇది నేను ముందు చెప్పినట్టు ఇది చాలా వరకు శాకాహారులలో మనం ఇది గమనిస్తూ ఉంటాం. సో శాకాహారులలో ఎస్పెషల్లీ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు పాలు లేదా పాల నుంచి ఏర్పడే ఉత్పత్తులను తీసుకున్నట్టయితే దీన్ని చాలా వరకు నివారించవచ్చు. మాంసాహారులలో ఇది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది జనరల్గా ఈ ప్రాబ్లం అనేది రాదు. సో శాకాహారులలో వాళ్ళు ఒకవేళ మాంసాహారం తీసుకున్నట్టయితే
ఖచ్చితంగా పాలు లేదా పాలకు సంబంధించిన ఉత్పత్తులను తీసుకుంటే ఖచ్చితంగా ఇది అనేది మనం నివారించవచ్చు. అంటే ఇవే కాకుండా ఇంకేదైనా స్పెషల్గా ఏదైనా ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్ ఏమైనా కొన్ని చెప్పగలుగుతారా? ఫుడ్ అంటే జనరల్గా విటమిన్ B12 అనేది నేను ముందుగా చెప్పినట్టు మానవ శరీరంలో ఉత్పత్తి అవ్వదు. ఇది శరీరంలోకి రావాలంటే మనం తీసుకునే ఆహారంలోనే ఉండాలి. సో జనరల్గా B12 బాగా ఉండే ఆహారం ఏంటి అంటే మీరు లివర్ కానీ, మీట్ కానీ, పాలు లేదా పాలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ, సీ ఫుడ్స్లో వీటిలో చాలా ఫిష్, ఎగ్స్ వీటిలో ఎక్కువ మోతాదులో మనము విటమిన్ B12 అనేది ఉంటుందన్నమాట. కాయగూరలు అందరూ అనుకుంటున్నట్టు కాయగూరలలో కానీ ఆకుకూరలలో కానీ విటమిన్ B12 అనేది ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తానికైతే ఈ ప్రోగ్రామ్ విటమిన్ B12 డెఫిషియన్సీ వలన మరి చాలా అనర్థాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా అలసట కానీ, శక్తి లేనట్టుగా అనిపించడం కానీ, లేదంటే ఊపిరి ఆడకపోవడం అనేది, మూర్ఛపోవడం కానీ, లేదంటే శరీరం మీద అంటే పొలుసుల్లాగా పాలిపోయిన చర్మంలా కనిపిస్తే, సో అలాగనే నోట్లో పూతలు కానీ అలాంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఈ సమస్య ఇలాగ ఎప్పుడైనా మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. అలాగనే మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. ఏదైతే సీ ఫుడ్ అంటే చేపలు, ఇంకా అలాగే మాంసకృతులు కానీ, అలాగనే ప్రోటీన్ లాంటివి తీసుకోవాలి. అలాగనే పాలు ఉత్పత్తులు కానీ ఏమైనా తీసుకుంటూ ఉంటుంటే ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ నుంచి తప్పనిసరిగా కాపాడుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఈరోజు మీ డాక్టర్ ప్రోగ్రాంలో చర్చ. సో మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.